హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు ఒక 2-3 స్టాక్స్ మంచి బ్రేక్అవుట్ లెవెల్స్లో ఉన్నాయి. సో అవి ఆ స్టాక్స్ ఏంటివి, వాటి లెవెల్స్, సో ఎక్కడ బై చేయాలి, వాటి గురించి తెలుసుకుందాం. సో ఇది కంప్లీట్గా నా పర్సనల్ అనాలిసిస్. నేను మీకు స్టాక్స్ను బై చేయమని కానీ సెల్ చేయమని కానీ చెప్పడం లేదు. జస్ట్ నా అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు మీ అనాలిసిస్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఓకే అనిపిస్తే ఇన్వెస్ట్ చేయండి అండ్ యూ కెన్ గో అండ్ ప్రొసీడ్. ఓకే, ఫస్ట్ స్టాక్ చూసామంటే ఈరోజు మనం బజాజ్ కన్జ్యూమర్. సో ఇది ఆఫ్టర్ మార్కెట్ ఫాల్ మార్చ్ తర్వాత మీరు అబ్జర్వ్ చేశారంటే చార్ట్ను కీప్ ఆన్ హయ్యర్ హై ఫార్మేషన్లో వెళ్తూ ఉంది. సో ఇక్కడ చూశారంటే మనకు ఒక మంచి బ్రేక్అవుట్ ట్రెండ్ లైన్స్ గీశారంటే క్లియర్ కట్ వన్ బ్రేక్అవుట్ అనేది మనకు మొన్న జరిగింది. సో ఇప్పుడు మనం ఇక్కడ బై చేసి, అగైన్ చెప్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కానీ మీ అనాలిసిస్ చేసి మీకు ఓకే అనిపిస్తేనే ఇన్వెస్ట్ చేయండి, లేదు అంటే లీవ్ ఇట్. ఓకే, సో ఇక్కడ మనం బై చేస్తే అగైన్ ఇక్కడ మనం బై చేసి ఈ స్టాక్లో మంచి లాభాలు పొందే ఛాన్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. బట్ అగైన్ ఐఎమ్ నాట్ ప్రొవైడింగ్ హియర్ ఎనీ స్టాప్ లాసెస్. ఓకే, వై? బికాస్ ఎవరికి తెలియదు స్టాక్ ఎంతవరకు వెళ్తుంది అనేది, ఆ పాయింట్ ఎవరికి తెలియదు. సో మనంతటా మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది వాడుకోవాలి. సో మేబీ లెట్స్ అజ్యూమ్ నేను ఇక్కడ 200 దగ్గర బై చేస్తున్నాను. మేబీ ఐ విల్ కీప్ మై టార్గెట్ యాజ్ ఏ మేబీ 5%, 10%. వన్స్ ఇట్ రీచ్డ్ 5%, then let's assume maybe I will sell it based on your risk. Okay, or maybe wait for some time, trailing stop loss. సో ఇది 210 వెళ్ళింది, ఓకే, దెన్ 220 వెళ్ళింది, దెన్ ఇమ్మీడియట్గా మీ స్టాప్ లాస్ 215కి చేంజ్ చేసుకోండి. లేదా 230 వెళ్ళింది, ఇమ్మీడియట్గా నా స్టాప్ లాస్ 220కి చేంజ్ చేసుకోండి. ఆ విధంగా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటా మీరు కంప్లీట్ ట్రెండ్నైతే క్యాప్చర్ చేయగలరు. లేదా అది డిపెండ్స్ ఆన్ యూ. మీకు ఓకే, నాకు 10% వస్తే చాలు, లేదా 5% వస్తే ఎనఫ్ అనుకునేటుంటే ఇమీడియట్గా ఎగ్జిట్ ఇవ్వండి. సో దట్ ఈస్ యువర్ చాయిస్, డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ రిస్క్ అండ్ రివార్డ్. అండ్ ఫాలో కంప్లీట్ స్ట్రిక్ట్లీ స్టాప్ లాసెస్. స్టాప్ లాస్ షుడ్ బి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దీన్ని వన్స్ బ్రేక్ చేసిందంటే అది మీ స్టాప్ లాస్ అవుతుంది. ఆర్ఎల్స్ మీకు ఇంకా కావాలంటే 20 మూవింగ్ యావరేజ్ పెట్టుకోండి. సో ఈ 20 మూవింగ్ యావరేజ్ ఈ స్టాక్ క్లోజ్ అయినంత వరకు కీప్ ఆన్ ఎంజాయ్ ద ప్రాఫిట్. వన్స్ ఎనీ క్యాండిల్, ఏదన్నా క్యాండిల్ 20-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయిందంటే ఇమీడియట్గా సెల్ చేయండి, లేదా 50% సెల్ చేయండి, వెయిట్ చేయండి, ఏమైనా రీట్రేస్మెంట్ వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందేమో, లేదా కంప్లీట్గా సెల్ చేయండి. సో దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యూ హౌ యూ విల్ మెయింటైన్ యువర్ ప్రాఫిట్స్ ఆర్ మేబీ స్టాప్ లాసెస్. ఓకే, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో యూ మస్ట్ మెయింటైన్ స్టాప్ లాస్. ఇది కానీ క్యాండిల్ క్లోజ్ అయింది అంటే మేబీ యూ కెన్ ఫాలో, యూ హ్యావ్ టు ఫాలో స్ట్రిక్ట్ స్టాప్ లాస్. ఇది ఒక స్టాక్ గురించి మనం ఈరోజు చూసాం, బజాజ్ కన్జ్యూమర్. క్లియర్గా ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది. సో మీరు మేబీ మనం దీన్ని బయింగ్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, సిమిలర్ ప్యాటర్న్లోనే ఇంకో స్టాక్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ జీటీవీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే చార్ట్ ఇక్కడ మనకు లాస్ట్ టైం మార్కెట్ ఫాల్ నుంచి అప్ వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది, ఇక్కడ కన్సాలిడేట్ అవుతూ ఉంది. మా ప్రీవియస్ డే ఫ్రైడే ఇట్స్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసినట్టే చేసి మళ్ళీ కిందికి వచ్చేసింది. సో మేబీ వెయిట్ ఫర్ వన్ డే, లెట్ ఇట్ బి క్లోజ్ అబౌవ్ దిస్ క్యాండిల్ అండ్ దెన్ బై. అండ్ స్టాప్ లాస్ యూ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ మెయింటైన్ బిలో దిస్ క్యాండిల్. ఆర్ మేబీ వెయిట్ ఫర్ సమ్ టైమ్, కొద్దిగా కిందికి రానివ్వండి, మేబీ ఇక్కడ 50% బై చేయండి, లేదా ఇక్కడ 50% బై చేసి వెయిట్ చేయండి, లేదా కంప్లీట్ బ్రేక్అవుట్ అవ్వనివ్వండి, ఈ ట్రెండ్ లైన్ బై చేయండి. చెప్పాను కదా, ప్రాఫిట్స్ అంటే అనేది ఎంత అనేది అది మీ ఓన్ రిస్క్ అండ్ రివార్డ్. 10%, 20% ఆర్ మేబీ 10 మూవింగ్ యావరేజ్, 20 మూవింగ్ యావరేజ్, మీరు ఏదైతే వాడుతున్నారో దాని ప్రకారం వెళ్ళండి. సో కంప్లీట్ మార్కెట్ను క్యాప్చర్ చేయండి. ఒకవేళ లాస్ వచ్చి కిందికి వచ్చింది అనుకోండి, కంప్లీట్గా మీరు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. సో వన్స్ ఎనీ క్యాండిల్ క్లోజెస్ బిలో దిస్ ట్రెండ్ లైన్,
సెల్ ఇట్. ఓకే. అండ్ సేమ్ థింగ్ ఇంకొకటి వచ్చి వోల్టాస్. సో ఇక్కడ చూశారంటే ఆఫ్టర్ మార్కెట్ ఫాల్ తర్వాత హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్ 2 వీక్స్ ఆర్ మేబీ 3 వీక్స్ నుంచి కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. క్లియర్ కట్ బ్రేక్అవుట్ అనేది వచ్చింది. బట్ స్మాల్ అగైన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మేబీ యూ కెన్ గివ్ ఎ ట్రై అట్ 825. ఈ క్యాండిల్ కొద్దిగా నెక్స్ట్ మేబీ ట్యూస్డే క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి అబోవ్ దిస్ వన్. ఓకే. వన్స్ ఇక్కడ క్యాండిల్ ఏదైనా ఒక క్యాండిల్ క్లోజ్ అయిందంటే మేబీ మనం 825, 820, 830 రేంజ్లో బై చేసి 900 స్టాప్ మేబీ మనం టార్గెట్గా పెంచుకోవచ్చు. అగైన్ ఐఎమ్ నాట్ ప్రొవైడింగ్, డోంట్ ఫాలో దిస్ టార్గెట్, జస్ట్ ఐ మెన్షన్ హియర్. Follow your own targets, but strictly stop loss you have to maintain. That is nothing but a stop loss here 800. Immediately once it's came to below 800, please sell it. So still few more stocks are there in my radar, in my watch list. Maybe once ఇవి బ్రేక్అవుట్ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. సో దట్ జస్ట్ మీరు ఫాలో అవ్వండి. మీరు కూడా ఈ 3 స్టాక్స్ మీద అనాలిసిస్ చేయండి. మీకు ఓకే అనిపిస్తే మీ రిస్క్ అండ్ రివార్డ్ బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ అండ్ రివార్డ్ మేబీ గో అండ్ ఇన్వెస్ట్. టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఓకే. దిస్ ఈజ్ యువర్ మనీ. యూ హ్యావ్ టు అనలైజ్ ద స్టాక్ అండ్ యూ హ్యావ్ టు టేక్ యువర్ own profits or maybe own losses. Okay. Enjoy the trade. Thank you. See you on next one.